ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగం యొక్క విశిష్టత ఏమిటంటే, తల్లి కడుపులో ఉన్న శిశువు రోజు రోజుకు ఎలా పెరుగుతూ వస్తుందో ఈ శివలింగం కూడా అలా పెరుగుతూ వస్తుంది. అయితే ఈ శివలింగం మన భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం. ఈ దేవాలయం మన శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉంది. ఈ స్వామిని దర్శించుకున్న వారికి దీర్ఘ రోగాలు నయమవుతాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్నవారు ఈ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకూర్మ దేవాలయం. శ్రీ మహావిష్ణువు దశావతారంలో కూర్మావతారంలో స్వయంభూగా వెలిసిన ఏకైక దేవాలయం ఈ శ్రీకూర్మ దేవాలయం. ప్రపంచంలో దుర్గామాత వైష్ణవదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం కూడా ఈ శ్రీకూర్మ దేవాలయంలో ఉంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణ కథనం ప్రకారం ఈ ఆలయాన్ని చోళ కళింగ రాజవంశస్థులు 2వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్తుంటారు. ఈ ఆలయం నుండి కాశీ వరకు సొరంగ మార్గం ఉంది. ఈ ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంది. కాశీ వారణాసి మాదిరిగానే ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. మరొక ప్రత్యేకత ఏంటంటే, ఏ ఆలయంలో లేనట్టుగా స్వామివారు పశ్చిమముఖంగా ఉండడం వల్ల ఈ ఆలయంలో 2 ధ్వజ స్తంభాలు అయితే ఉంటాయి. అలాగే స్వామివారి చుట్టూ 108 ఏకశిలా రాతి స్తంభాలు ఉండడం ఈ ఆలయానికి ప్రత్యేకత. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రదర్శనను తప్పటి గుళ్ళు అంటారు. మా ఉత్తరాంధ్ర జిల్లాలలో జాతరలు జరిగే సమయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీని చరిత్ర 100 ఏళ్లకు పైగానే. ఇది ఇటీవల కాలంలో అంతరించిపోతున్న ఒక అద్భుతమైన అరుదైన కళ. దీనిని మీకు పరిచయం చేసే ఒక చిన్న ప్రయత్నం ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. శ్రీకాకుళంలో శ్రీకూర్మ గ్రామంలో అద్భుతాలు కనిపిస్తున్నాయి. మన తాతలు ముత్తాతలు వాడిన వస్తువులన్నీ కూడా అంతరించిపోయాయని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. వాస్తవానికి అది నిజం కాదు. ఎందుకంటే శ్రీకాకుళంలో శ్రీకూర్మ గ్రామంలో 16 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ గ్రామంలో టీవీలు, సెల్ ఫోన్లు, కనీసం కరెంటు కూడా ఉండదు. కానీ వాళ్ళు జీవించడానికి ఎవరి మీద ఆధారపడరు. వాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తారు. ఏం కావాలన్నా సొంతంగానే తయారు చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా ఒక ఉమ్మడి కుటుంబంలా ఉంటారు. వీళ్ళకు ఉద్యోగ సమస్యలు కూడా ఉండవు. పూర్వం ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునేలానే ఇప్పుడు వీళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఈ శ్రీకూర్మ గ్రామం శ్రీముఖలింగం నుండి 6 కిలోమీటర్ల దూరంలో అంతగా పెళ్లి అడవుల్లో ఈ గ్రామం ఉంటుంది.